హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు వాణి రెడ్డి స్టోరీస్. మనము మన హెల్త్ని త్వరగా పాడు చేసుకోవాలంటే ఏ సాల్ట్ తినాలండి? మీరు కూడా మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరూ చెప్తూ ఉంటారు, ఎవరెవరో ఏదేదో చెప్పేసి మనం బ్లైండ్గా ఏది పడితే అది వాడకూడదండి. ఇందులో చాలా విధాలు ఉంటాయి, చాలా సాల్ట్స్ ఉంటాయి, డిఫరెంట్ సాల్ట్స్ ఉంటాయి. సో అందులో మనకి ఏది బెటర్ అనేది ఫస్ట్ మనము థింక్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ చెప్పింది వినలేం కదా. సో టేబుల్ సాల్ట్ ఉంటుంది, సీ సాల్ట్ ఉంటుంది, పింక్ సాల్ట్ ఉంటుంది, బ్లాక్ సాల్ట్ ఉంటుంది. ఈ విధంగా 4 టైప్స్ మనకు ఉంటాయి అన్నమాట. అక్కడ వచ్చేసి ఏదేది మనకు బెస్ట్, దేంట్లో మనకి మంచి మినరల్స్, విటమిన్స్ ఇవన్నీ ఉండేది ఏది యూస్ చేస్తే మనకి యూజ్ అవుతుంది అనేది కామన్గా తీసుకుంటే టేబుల్ సాల్ట్ నార్మల్గా మనం అంతా యూస్ చేస్తుంటాం, అయోడైజ్డ్ ఉండే సాల్ట్ అనమాట. సీ సాల్ట్ అయితే ఏం చేస్తారంటే వాటర్ని అంతా ఎవాపరేట్ చేసి చేస్తారు. దీంట్లో ఏమవుతుంది అంటే సోడియం కంటెంట్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. సిమిలర్గానే టేబుల్ సాల్ట్లో ఎలా ఉంటుందో అదే విధంగా ఉంటుంది. అదే హిమాలయన్ సాల్ట్ తీసుకుంటే కనుక ఇదేం చేస్తారంటే మనకి మెయిన్గా ఉండేది పొటాషియం, మెగ్నీషియం అండ్ ఐరన్ ఉంటుందన్నమాట. కానీ అయోడిన్ అనేది దీంట్లో చాలా తక్కువ ఉంటుంది. అదేవిధంగా బ్లాక్ సాల్ట్ అనేది మనం నమ్మినా నమ్మకపోయినా ముందు నుంచి వస్తున్నదండి. ఇది మెయిన్గా బ్లోటింగ్ని రెడ్యూస్ చేసి అదేవిధంగా డైజెషన్కి బాగా హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు అసలు ఏంటి దీనివల్ల మనకి ఏంటి యూజ్, ఏ విధంగా యూజ్ చేసుకోవాలి? యాక్చువల్గా టేబుల్ సాల్ట్ అనేది, పింక్ సాల్ట్ అనేది నార్మల్గా తీసుకుంటే అన్ప్రాసెస్డ్ సాల్ట్. అది ఎప్పుడైతే మనము ప్రాసెస్ చేయకుండా అలానే అక్కడి నుంచి స్టోన్ నుంచి తీసుకొని వచ్చేది. కానీ దాంట్లో మిగతా వాటిల్లో ఏ పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ ఉంటుందో దీంట్లో కూడా అవే ఉంటాయన్నమాట. ఇంకా వేరే ఏం మనకు ఉండదు. కానీ దీంట్లో ఉండకపోవడానికి మెయిన్ కారణం ఏంటి తెలుసా? అయోడిన్ అనేది మనకి ఇందులో ఉండదు. అయోడిన్ అనేది మనకి లేకపోతే కనుక థైరాయిడ్ హార్మోన్ అనేది రిలీజ్ చేయక థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఫ్యూచర్లో. కానీ మనము అది గమనించట్లేదు. ప్రతి ఒక్కరూ చెప్తున్నారు పింక్ హిమాలయన్ సాల్ట్ బెటర్ అని, దానివైపే మనం చూస్తున్నాం. మిగతా సాల్ట్స్తో కంపేర్ చేస్తే కనుక ఇది కొంచెం నార్మల్గానే, ఇది కూడా అంతే. కానీ ఫ్యూచర్లో థైరాయిడ్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. తర్వాత అన్ప్రాసెస్డ్ సాల్ట్స్ వచ్చి మనకి టేబుల్ సాల్ట్ ఉంది, బ్లాక్ సాల్ట్ ఉంది, అదేవిధంగా సీ సాల్ట్ ఉంది. ఇప్పుడు ఇది అన్ప్రాసెస్ చేసిన దీంట్లో అయోడిన్ ఉంటుంది. మిగతాటి ఇప్పుడు హిమాలయన్ సాల్ట్లో ఏవేవి మనకి పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ ఉంటాయో అవి కూడా ఇందులో ఉంటాయండి. కాకపోతే ఏది ఎంత తీసుకోవాలి అనేది తెలిసింటే సరిపోతుంది. మీరు ఏ సాల్ట్ అయినా తీసుకోండి. నార్మల్గా తీసుకుంటే కనుక మనకి ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. కానీ పింక్ సాల్ట్ తీసుకోవాలని లేదు. కానీ పింక్ సాల్ట్ మనం రెగ్యులర్గా యూస్ చేయడం వల్ల ఫ్యూచర్లో, ఇప్పుడు ఓకే అది అన్ప్రాసెస్డ్ కాబట్టి ఫ్యూచర్లో మనకి థైరాయిడ్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే థైరాయిడ్ హార్మోనల్ అనేది రిలీజ్ చేయదు కాబట్టి, థైరాయిడ్ హార్మోన్ని ఇది రిలీజ్ చేయదు. ఎందుకంటే ఇందులో అయోడిన్ ఉండదు కాబట్టి ప్రాబ్లమ్స్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనకి అన్ప్రాసెస్డ్ది కాకుండా ప్రాసెస్డ్, ఈ ప్రాసెస్ 3 సాల్ట్స్లోనూ ఏదైనా, ఇప్పుడు టేబుల్ సాల్ట్ కంటే కూడా మనం నార్మల్గా దొరికే క్రిస్టల్ సాల్ట్, బ్లాక్ సాల్ట్ అయితే మనము హ్యాపీగా తీసుకోవచ్చండి. కాకపోతే మనం డైలీ ఎంత తీసుకోవాలని ఒక లిమిట్లో కనుక తీసుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా ప్లాన్ చేసుకొని, కాబట్టి హిమాలయన్ సాల్టే కాదండి, నార్మల్ సాల్ట్లో కూడా యూస్ చేసుకోవచ్చు. దానివల్ల మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కాకపోతే డైలీ మనం ఎంత మోతాదులో తీసుకోవాలి, 150 to 300 mcg మధ్యలోనే తీసుకోవాలి. కాబట్టి ఆ విధంగా తీసుకోండి. కాకపోతే ఈ హిమాలయన్ పింక్ సాల్ట్ వల్ల మనకి ఈ ఒక్క డిసడ్వాంటేజ్ ఉంది. కాబట్టి చూసుకొని మీకు ఏది బెటర్గా ఉంటుందో అది యూస్ చేసుకోండి. మన వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవరీవన్.